నేడు సిసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వనున్నాయి విపక్షాలు. ఎస్ఐఆర్కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నాయి. అభిశంసన తీర్మానంపై 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఓటర్ ప్రత్యేక సవరణ పేరుతో విపక్ష పార్టీల ఓటర్లను ఏకపక్షంగా తొలగించేస్తున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో మొన్నటి వరకు స్పీకర్పై అవిశ్వాసం, ఈరోజు సిఈసిపై అభిశంసన తీర్మానం, ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. రైట్, ఫోన్ లైన్లో అంతరాయం గమనిస్తున్నాం. వీ విల్ ట్రై టు కనెక్ట్ విత్ వెంకటేష్ వన్స్ అగైన్. నేడు సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి నోటీస్ ఇవ్వనున్నాయి విపక్షాలు. ఎస్ఐఆర్ ఏదైతే కేంద్రం చేపడుతోందో దానికి నిరసనగా కాంగ్రెస్ అలాగే టీఎంసీ సహా విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాయి. అభిశంసన తీర్మానంపై 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఓటర్ ప్రత్యేక సవరణ పేరుతో విపక్ష పార్టీల ఓటర్లను ఏకపక్షంగా తొలగించేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, ఏంటి మీద ఇన్పుట్స్? ఎస్ఐఆర్కు నిరసనగా వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. సో నిన్నటి వరకు మనం చూసాం, లోక్సభ స్పీకర్ పైన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే ఈసారి మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ అభిశంసన తీర్మానాన్ని ఇవ్వాలని డిసైడ్ చేసింది. ఇప్పటికే ఈ ఇంపీచ్మెంట్ నోటీస్ పైన 193 మంది ఎంపీలు ఇప్పటికే సంతకం చేశారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ తీర్మానాన్ని లోక్సభ స్పీకర్కు అందజేసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా విపక్ష పాలిత రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ పూర్తిగా అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేస్తున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. సో ఆ నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలి, ఆయన మిస్కాండక్ట్ నేపథ్యంలో, పార్టిజన్ మేనర్ నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని ఒక ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో క్లియర్గా మనం చూసాం, లోక్సభ స్పీకర్ విషయంలో ఏదైతే జరిగిందో అదే తరహాలో ఈ ఇంపీచ్మెంట్ మోషన్ విగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అంశం పైన ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కార్నర్ చేసేందుకు విపక్షాలన్నీ కూడా దీన్ని ఒక అస్త్రంగా మలుచుకొని ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ చేసేందుకు ముందుకు వెళ్తున్నాయి. Right, Venkatesh, thanks for the inputs.